గురించి తెలుసుకోబోతున్నాం. లాస్ట్ వీడియోస్లో మీరు హోమ్ మెనూ ఆప్షన్స్ పూర్తిగా తెలుసుకున్నారు. సో ఈ వీడియోలో మనం ఇన్సర్ట్ మెనూలోని ఫస్ట్ ఆప్షన్ కవర్ పేజ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో కవర్ పేజ్ అనేది బుక్స్ కి, మ్యాగజైన్స్ కి మీరు క్రియేట్ చేసిన ఫైల్ కి ఫ్రంట్ పేజ్ నే కవర్ పేజ్ అని అంటారు. జనరల్ గా కవర్ పేజ్ లో ఆ బుక్ టైటిల్ లేదా ఫైల్ నేమ్ అనేది ఉంటుంది. దాంతో పాటు సో ఆథర్ నేమ్, ఫైల్ క్రియేటర్ నేమ్ లేదా ప్రాజెక్ట్ డీటెయిల్స్, డేట్ తో పాటు సో కవర్ పేజ్ లో ఆ ఫైల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ షార్ట్ ఫామ్ లో రాయబడి ఉంటాయి. సో మీరు కవర్ పేజ్ ని ఎంఎస్ వర్డ్ లో డిజైన్ చేయడానికి ఇన్సర్ట్ మెనూలో కవర్ పేజ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ డిజైన్ చేయబడి ఉన్న కవర్ పేజెస్ డిస్ప్లే అవుతాయి. సో ఇందులో మీకు కావాల్సిన, మీకు నచ్చిన కవర్, మీ డాక్యుమెంట్ కి సంబంధించి సూటబుల్ కవర్ పేజ్ డిజైన్ ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ బుక్ టైటిల్ ని అండ్ దాంతో పాటు సబ్ టైటిల్ ని ప్రిపేర్ చేయండి. సో మీరు కవర్ పేజ్ డిజైన్ చేసుకున్న తర్వాత సో కవర్ పేజ్ ని మీరు మరి చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేయడానికి కవర్ పేజ్ దగ్గర ఆప్షన్ దగ్గర మరీ క్లిక్ చేసి మీకు కావాల్సిన కవర్ పేజ్ డిజైన్ ని మరి మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. ఇలా డిఫరెంట్ కవర్ పేజ్ ఫార్మాట్స్ ని మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి వీలవుతుంది. సో కవర్ పేజ్ యొక్క కలర్ మీరు చేంజ్ చేయడానికి అక్కడ డబుల్ క్లిక్ చేసి సో మీరు దానికి సంబంధించిన కవర్ పేజ్ కలర్, ఫాంట్ టైప్ ఇలాంటివి కూడా ఇక్కడ మీరు చేంజ్ చేసుకొని కవర్ పేజ్ ని డిజైన్ చేసుకోవచ్చు. సో సెకండ్ ఆప్షన్ బ్లాంక్ పేజ్ అంటే వైట్ పేజ్. జనరల్ గా మీరు టైప్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఒక బ్లాంక్ పేజ్ అనేది క్రియేట్ అవుతూ వెళ్తుంది. మీరు ఎంటర్ ప్రెస్ చేశారంటే బ్లాంక్ పేజ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా వర్కింగ్ డేటా నుంచి, అంటే ఆల్రెడీ ప్రిపేర్ చేసిన డేటా మధ్యలో ఒక ఎక్స్ట్రా వైట్ పేపర్ మీరు ఇన్సర్ట్ చేయాలి అంటే బ్లాంక్ పేజ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. సో ఆ ప్లేస్ లో మీకు అంటే 2 పేపర్స్ మధ్యలో ఒక బ్లాంక్ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో 2 ఆల్రెడీ ప్రిపేర్ చేసిన డేటా మధ్యలో ఎక్స్ట్రా వైట్ పేపర్ మీరు యాడ్ చేయడానికి బ్లాంక్ పేజ్ ఆప్షన్స్ ని యూజ్ చేయొచ్చు. సో మీరు ఇలా ఎన్ని బ్లాంక్ పేజెస్ అవసరం అవుతాయో, అంటే మీరు డేటా ప్రిపేర్ చేయకుండా మిస్ చేసిన ఇన్ఫర్మేషన్ ని ఎక్స్ట్రా వైట్ పేపర్స్ యాడ్ చేసి ఫైల్ మధ్యలో అంటే పేజెస్ ని ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో బ్లాంక్ పేజెస్ ని డిలీట్ చేయడానికి మీరు బ్యాక్ స్పేస్ క్లిక్ చేయడం వల్ల బ్లాంక్ పేజ్ అనేది డిలీట్ అవుతుంటుంది. బ్లాంక్ పేజ్ లో కర్సర్ ఉంచి బ్యాక్ స్పేస్ క్లిక్ చేయండి. మీకు బ్యాక్ స్పేస్ క్లిక్ చేయడం వల్ల బ్లాంక్ పేజ్ అనేది డిలీట్ అవుతుంది. ఇక్కడ 3-4 బ్లాంక్ పేజెస్ ఉన్నాయి. సో అలా 1 by 1 డిలీట్ అయిపోయాయి. సో యాజ్ యూజువల్ మీరు కవర్ పేజ్ ని డిలీట్ చేయాలి. కవర్ పేజ్ డిలీట్ చేయాలంటే సో కవర్ పేజ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మీకు రిమూవ్ కవర్ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేయడం వల్ల కవర్ పేజ్ అనేది కూడా డిలీట్ అవ్వడం చూడొచ్చు మీరు. సో నెక్స్ట్ వన్ పేజ్ బ్రేక్ అంటే పేజ్ ని మీకు కావాల్సిన ప్లేస్ లో బ్రేక్ చేయడం. సో ఇక్కడ ఈ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి కట్ అయ్యి నెక్స్ట్ పేపర్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే మీరు పేజ్ బ్రేక్ ఆప్షన్ ని యూజ్ చేయొచ్చు. ఎక్కడైతే పేపర్ బ్రేక్ అవ్వాలో అక్కడ కర్సర్ ఉంచి పేజ్ బ్రేక్ దగ్గర క్లిక్ చేయండి. దాంట్లో అక్కడ పేపర్ అనేది బ్రేక్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ పేజ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దాని గురించి తెలుసుకోబోతున్నాం. ఎంఎస్ వర్డ్ లో టెక్స్ట్ తో పాటు డేటా బేసెస్ ని ఆర్గనైజ్ చేయడానికి టేబుల్ ఆప్షన్స్ యూజ్ అవుతాయి. మీరు ఎంఎస్ వర్డ్ లో టేబుల్ ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ మెను, టేబుల్ ఆప్షన్ నుంచి ఈ ప్లేస్ లో మీరు ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇలా క్లిక్ చేయడం వల్ల మీ ఎంఎస్ వర్డ్ లో టేబుల్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ అయిన టేబుల్లో మీరు ట్యాబ్ ప్రెస్ చేస్తూ డేటాని అక్కడ యాడ్ చేయొచ్చు. జస్ట్ ట్యాబ్ ప్రెస్ చేయడం వల్ల ఒక రో నుంచి, ఒక కాలం నుంచి ఇంకో కాలం కి ఆటోమేటిక్ గా కర్సర్ మూవ్ అవుతూ ఉంటుంది. మీరు అందులో డేటాని యాడ్ చేస్తూ వెళ్ళొచ్చు. సో మరొక రో యాడ్ చేయడానికి మీరు జస్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా న్యూ రో అనేది ఇన్సర్ట్ అవుతుంది. మరి ఆ సెకండ్ రోకి సంబంధించిన డేటాని ఇక్కడ మీరు యాడ్ చేయొచ్చు. మరి న్యూ రో రావడానికి జస్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి. ఇలా మీరు న్యూ రోస్ ని, వాటికి కావాల్సిన కంటెంట్ ని యాడ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్స్ లో మీరు రోస్ ని, కాలమ్స్ ని ఎక్స్ట్రాగా ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్స్ట్రా రో కావాల్సి వస్తే సో అక్కడ కర్సర్ ఉంచి రైట్ క్లిక్ చేయాలి, ఇన్సర్ట్ ఆప్షన్కి వెళ్ళాలి. అందులో మీరు రో ఇన్సర్ట్ చేయడానికి రో అబౌవ్ లేదా రో బిలో ఆప్షన్ ని మీరు యూజ్ చేయొచ్చు. రో అబౌవ్ ఆప్షన్ యూజ్ చేయడం వల్ల సో ఆ ప్లేస్ లో ఎక్స్ట్రా రో అనేది క్రియేట్ అవుతుంది. సో అక్కడ మీరు న్యూ రోని లేదా మిస్ అయిన పర్సన్ డేటాని అక్కడ యాడ్ చేయొచ్చు. సో జస్ట్ మీరు నంబర్ ఆర్డర్ మార్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కాలమ్స్, ఎక్స్ట్రా కాలమ్ యాడ్ చేయడానికి రైట్ క్లిక్ చేయాలి, ఇన్సర్ట్ ఆప్షన్కి వెళ్ళి కాలమ్స్ మీకు లెఫ్ట్ కావాలా లేదా రైట్ కావాలా అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
మీకు రైట్ సైడ్ కాలం కావాల్సి వస్తే ఇన్సర్ట్ కాలం టు ద రైట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అడిషనల్ గా అక్కడ ఒక ఎక్స్ట్రా కాలం అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఆ కాలం కావాల్సిన కంటెంట్ ని అడిషనల్ గా అక్కడ యాడ్ చేయొచ్చు. యాజ్ యూజువల్ మీరు రోస్ ని కానీ కాలమ్స్ ని కానీ డిలీట్ చేయదలుచుకుంటే సో రైట్ క్లిక్ చేయాలి, డిలీట్ సెల్స్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. మీరు రో డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ ఎంటైర్ రో ఆప్షన్ యూజ్ చేసి ఓకే చేయడం వల్ల రో అనేది డిలీట్ అవుతుంది. యాజ్ యూజువల్ కాలం డిలీట్ అవ్వాలి అంటే సో రైట్ క్లిక్ చేయాలి, డిలీట్ ఆప్షన్కి వెళ్ళాలి. సో డిలీట్ కాలం ఆప్షన్ యూజ్ చేసి మీరు కాలం ని డిలీట్ చేయొచ్చు. టేబుల్ రోస్ కాలమ్స్ గురించి తెలుసుకుందాం. మీ టేబుల్లో ఉన్న కాలమ్ సైజ్ అడ్జస్ట్ చేయాలి అంటే సో జస్ట్ ఇక్కడ ఇలా డ్రాగ్ చేస్తే అంటే జరపడం వల్ల కాలమ్ సైజ్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అలాగే రో సైజ్ అడ్జస్ట్ చేయడం కూడా ఇలాగే చేస్తారు. అంటే ఇక్కడ ఇలా కర్సర్ ఇలా జరుపుతూ ఉంటే కాలమ్ రో సైజ్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో ఇన్ కేసు మీరు రో సైజెస్ యొక్క విడ్త్ లేదా హైట్ అనేది అడ్జస్ట్ చేయాల్సి వస్తే లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ యూజ్ చేసి కూడా మీరు చేయొచ్చు. డిజైన్ టేబుల్ డిజైన్ చేయడం ఎలా? సో మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసిన టేబుల్ ని డిజైన్ చేయడానికి మీరు మొదట టేబుల్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. టేబుల్ సెలెక్ట్ చేయడానికి ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంటుంది. ఆ బటన్ పైన క్లిక్ చేస్తే మీ టేబుల్ మొత్తం పూర్తిగా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన టేబుల్ కి డిజైన్ చేయడానికి ఇక్కడ టేబుల్ డిజైన్స్ వస్తాయి. వీటిలో మీకు కావాల్సిన టేబుల్ డిజైన్ ని సెలెక్ట్ చేసి మీ టేబుల్ ని కలర్ఫుల్ గా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఇన్సర్ట్ మోర్ రోస్ అండ్ కాలమ్స్. ఇన్ కేసు మీ డాక్యుమెంట్ కి ఎక్కువ రోస్ అండ్ కాలమ్స్ ఇన్సర్ట్ చేయదలుచుకుంటే మరి ఇన్సర్ట్ మెనూకి వెళ్ళండి, టేబుల్ ఆప్షన్స్కి వెళ్ళండి. ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్ ఆప్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్సర్ట్ టేబుల్ ఆప్షన్ యూజ్ చేసి మీకు ఎన్ని కాలమ్స్ కావాలి అలాగే ఎన్ని రోస్ కావాలో ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను 10 కాలమ్స్ 200 రోస్ తీసుకున్నాను అండ్ ఓకే చేయడం వల్ల ఆటోమేటిక్ గా మీ టేబుల్లో 200 రోస్ అనేటివి యాడ్ అవుతాయి. యాజ్ యూజువల్ మీ డాక్యుమెంట్ లో మీరు ఇంకో విధంగా కూడా టేబుల్ ని డ్రా చేయొచ్చు. టేబుల్ డ్రా చేయడానికి మీరు ఇన్సర్ట్ మెనూకి వెళ్ళాలి, టేబుల్ ఆప్షన్కి వెళ్ళాలి. సో ఇక్కడ డ్రా టేబుల్ ఆప్షన్ యూజ్ చేసి ఒక పెన్సిల్ ద్వారా మనం రెగ్యులర్ గా టేబుల్ ని ఎలా డ్రా చేస్తారో అలా ఇక్కడ మీరు టేబుల్ ని డ్రా చేయొచ్చు. సో టేబుల్ కావాల్సిన రోస్ అలాగే కాలమ్స్ ఇలా ఈ పెన్సిల్ మార్క్ ని అటాచ్ చేస్తూ మీరు డ్రా చేస్తూ వెళ్ళొచ్చు. దీంట్లో బెనిఫిట్ ఏమిటంటే మీకు ఎక్కడ కావాల్సి అక్కడ అడిషనల్ గా కూడా కాలమ్ ని ఆర్ రోస్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో యాజ్ యూజువల్ మీకు ఎలా అయితే ఇక్కడ పెన్సిల్ యూజ్ అయిందో టేబుల్ డ్రా చేయడానికి ఎరేజర్ ఆప్షన్ యూజ్ చేసి కూడా మీరు రోస్ ని కాలమ్స్ ని ఎరేజ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ హెడ్డింగ్ పెట్టడానికి ఇక్కడ బ్లాంక్ రోని క్రియేట్ చేసుకున్నాను. సో లేదా ఇక్కడ అడిషనల్ గా ఉన్న రోస్ ని ఇలా ఎరేజర్ ద్వారా డ్రా చేయడం వల్ల రోస్ ఆర్ కాలమ్స్ అనేటివి డిలీట్ అవ్వడం చూడొచ్చు. మీరు జస్ట్ ఆ ఎరేజర్ ద్వారా ఇలా క్లిక్ చేస్తుంటే అది డిలీట్ అయిపోతాయి. యాజ్ యూజువల్ మీరు ఎక్సెల్ వర్క్ షీట్ నే మీ ఎంఎస్ వర్డ్ లోకి యాడ్ చేసేయచ్చు. ఎలా చూద్దాం. ఇన్సర్ట్ మెనూ ఆప్షన్కి వెళ్ళాలి, టేబుల్ ఆప్షన్ నుంచి ఇక్కడ ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేయడం వల్ల మీ డాక్యుమెంట్ లో ఎక్సెల్ వర్క్ షీట్ యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు మీ టేబుల్ కంటెంట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఎక్సెల్ లో ప్రిపేర్ చేసినట్టుగా కంప్లీట్ గా మీరు డేటా రిపోర్ట్ ని ఎంఎస్ వర్డ్ లోకి యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసిన తర్వాత మీరు డేటా కంటెంట్ యాడ్ చేసిన తర్వాత మరి ఎంఎస్ వర్డ్ దగ్గర క్లిక్ చేయడం వల్ల స్ప్రెడ్ షీట్ అంతా ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ అంతా మీ డాక్యుమెంట్ లోకి యాడ్ అవుతుంది. ఎంఎస్ వర్డ్ లో మన డాక్యుమెంట్ కి ఫోటోని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్ చేసిన ఫోటోని ఎలా ఎడిట్ చేయాలి మరియు ఆ ఫోటోకి ఎలా ఎఫెక్ట్స్ అప్లై చేయాలో తెలుసుకుందాం. జనరల్గా కస్టమర్ అప్లికేషన్స్కి, రిజ్యూమ్స్కి, బయోడేటా ఫామ్స్కి ఫోటోని యాడ్ చేస్తూ ఉంటారు. ఆఫీస్ ఫైల్స్కైనా ఆఫీస్ సంబంధించిన లేదా డాక్యుమెంట్ సంబంధించిన ఇమేజ్ని యాడ్ చేస్తూ ఉంటాము. సో ఫోటోని ఇన్సర్ట్ చేయడానికి మీరు ఇన్సర్ట్ మెనూ పిక్చర్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీ డాక్యుమెంట్కి సంబంధించిన పిక్చర్ లొకేషన్ని సెలెక్ట్ చేసి అండ్ డాక్యుమెంట్లో యాడ్ చేసిన కస్టమర్ ఫోటోని లేదా ఆఫీస్ రికార్డెడ్ ఫైల్ ఫోటోని మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీ డాక్యుమెంట్లో ఫోటో అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయిన ఫోటోని మీరు రీసైజ్ చేయడానికి అంటే సైజు అడ్జస్ట్మెంట్ చేయడానికి ఇక్కడ సైజ్ ఆప్షన్ దగ్గర మీకు కావాల్సిన సైజ్ని ఇచ్చి ఫోటో సైజ్ని మీరు అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. లేదా ఇక్కడున్న ఈ షార్ట్ లైన్ బటన్స్ని ప్రెస్ చేస్తూ సైజ్ని మీరు ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు. ఇన్సర్ట్ చేసిన ఫోటోని క్రాప్ చేయడం. సో ఫోటోని మీరు క్రాప్ చేయడానికి ఇక్కడ క్రాప్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. దెన్ ఇప్పుడు మీకు కావాల్సినంత ఫోటోని
క్రాప్ కోసం సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే మీరు సెలెక్ట్ చేసిన ఫోటో అనేది క్రాప్ అవుతుంది. సో ఫోటో సైజ్ని మీరు ఇందాక చూపించినట్టుగా ఇలా అడ్జస్ట్మెంట్ తర్వాత చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోటోని ర్యాప్ చేయడం అంటే టెక్స్ట్ డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్కి అడ్జస్ట్మెంట్ చేయడానికి ఈ ర్యాప్ టెక్స్ట్ ఆప్షన్స్ని యూజ్ చేస్తాం. అంటే మీ ఫోటో అనేది టెక్స్ట్లో ఏ ప్లేస్లో రావాలి అనేది మీరు ఎలా రావాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీరు ఇన్ లైన్ ఆప్షన్ యూజ్ చేస్తే లైన్కి కరెక్ట్గా ఫోటో అనేది యాడ్ అవుతుంది, స్క్వేర్ ఫార్మాట్లో యాడ్ అవుతుంది. అలాగే టెక్స్ట్ అనేది దగ్గరగా వస్తుంది. త్రో ఆప్షన్ యూజ్ చేశారంటే ఫోటో చుట్టూ టెక్స్ట్ అనేది త్రో అవుతుంది. యాజ్ యూజువల్ టాప్ అండ్ బాటమ్ సెలెక్ట్ చేశారంటే ఫోటోకి టాప్ అండ్ బాటమ్ సైడ్ టెక్స్ట్ అనేది ర్యాప్ అవుతుంది. అలాగే బిహైండ్ టెక్స్ట్ ఆప్షన్ యూజ్ చేస్తే ఫోటో పైన టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. అలాగే ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ ఆప్షన్ యూజ్ చేస్తే టెక్స్ట్ పైన ఫోటో వస్తుంది, బిహైండ్ టెక్స్ట్ పెడితే ఫోటో పైన టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. సో మీకు కావాల్సినట్టుగా ఫోటో యొక్క టెక్స్ట్ ర్యాప్ని ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే పిక్చర్ కావాల్సిన బార్డర్స్ ఇక్కడ మీరు పిక్చర్ స్టైల్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. పిక్చర్ బార్డర్ సెలెక్ట్ చేయడానికి జస్ట్ ఇలా క్లిక్ చేయండి, పిక్చర్ బార్డర్ అనేది యాడ్ అవుతుంది. పిక్చర్ బార్డర్కి ఇక్కడ మీరు కలర్ అనేది ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ పిక్చర్ ఎఫెక్ట్స్ మీరు అప్లై చేయొచ్చు. లైక్ షాడో ఎఫెక్ట్స్ అని, రిఫ్లెక్షన్ ఎఫెక్ట్స్, గ్లో ఎఫెక్ట్స్, ఇలాంటివన్నీ కూడా మీరు పిక్చర్కి ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ ప్రీసెట్ ఆప్షన్స్ అంటే 3D ఎఫెక్ట్ కూడా మీ పిక్చర్కి యాడ్ చేసుకోవచ్చు. యూజ్ చేసి మీరు ఇన్సర్ట్ చేసిన పిక్చర్కి స్మార్ట్ ఆర్ట్ గ్రాఫిక్ని యాడ్ చేయొచ్చు. సో వెరీ సింపుల్. పిక్చర్తో పాటు అక్కడ టెక్స్ట్ యాడ్ చేయడానికి కొన్ని ఆప్షన్స్ అనేటివి ఇక్కడ డిస్ప్లే వస్తాయి. అంటే ఫోటో రీసైజ్ కావచ్చు, టెక్స్ట్ ఫోటో పైన యాడ్ చేయడానికి కావచ్చు, ఈ ఆప్షన్ని మీరు యూజ్ చేయొచ్చు. సో ఫోటో కావాల్సిన స్మార్ట్ ఆర్ట్ ఎఫెక్ట్స్ని ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసి ఫోటో టెక్స్ట్ పొజిషన్స్ని కూడా మేనేజ్ చేయొచ్చు. క్రాప్ చేసిన పిక్చర్స్ని కంప్రెస్ చేయడానికి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇలా క్లిక్ చేసి ఇక్కడ మీరు క్రాప్ చేసిన ఏరియాని పూర్తిగా డిలీట్ చేయొచ్చు. అలాగే కొన్ని ఈమెయిల్, వెబ్సైట్ అండ్ ప్రింటింగ్ సంబంధించి క్వాలిటీ అడ్జస్ట్మెంట్ అనేది ఈ ఆప్షన్ నుంచి మీరు ఓకే చేయొచ్చు. తర్వాత చేంజ్ పిక్చర్ ఆప్షన్ యూజ్ చేసి మీరు ఈ పిక్చర్ ప్లేస్లో మరొక పిక్చర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీసెట్ పిక్చర్ ఆప్షన్ యూజ్ చేసి పిక్చర్ సెట్టింగ్స్ అన్నిటిని మీరు రీసెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పిక్చర్ కరెక్షన్ ఆప్షన్స్ యూజ్ చేసి మీరు ఇన్సర్ట్ చేసిన పిక్చర్కి బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అనేది అప్లై చేయొచ్చు. అలాగే ఆల్రెడీ సెట్ చేసిన పిక్చర్ ఎఫెక్ట్స్ నుంచి మీ పిక్చర్ గుడ్ లుక్ ఏదైతే ఉంటుందో ఆ పిక్చర్ ఇమేజ్ని మీరు ఇక్కడి నుంచి సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్స్. మీరు డిఫరెంట్ కలర్ మోడ్లోకి మీ పిక్చర్ని మార్చుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రే అండ్ పెన్సిల్ ఎఫెక్ట్ కలర్స్తో ఇక్కడ మీరు మూన్ లైట్ ఎఫెక్ట్ ఇలాంటి ఎఫెక్ట్స్తో మీ పిక్చర్ ఇమేజ్ని కలర్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ అప్లై చేసి మీరు ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి మీరు ఇన్సర్ట్ చేసిన పిక్చర్కి స్కెచ్, గ్లాస్, పెన్సిల్ ఎఫెక్ట్ని ఇక్కడ నుంచి మీరు క్రియేట్ చేయొచ్చు. అండ్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఇన్సర్ట్ చేసిన పిక్చర్కి మీరు బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయదలుచుకుంటే, అంటే పిక్చర్ బ్యాక్ సైడ్ ఉన్న ఎఫెక్ట్ని రిమూవ్ చేయడానికి మీరు ఈ ఆప్షన్ని యూజ్ చేయొచ్చు. సో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు అవసరమైన మేరకు సెలెక్షన్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే పిక్చర్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. షేప్స్లో మీరు క్రాప్ కూడా చేయొచ్చు. క్రాప్ చేయడానికి క్రాప్ ఆప్షన్ పైన క్లిక్ చేసి క్రాప్ టు షేప్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఏ షేప్లో పిక్చర్ క్రాప్ చేయాలో ఆ షేప్ని ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. అలాగే క్రాప్ ఫిల్ ఆప్షన్ యూజ్ చేసి షేప్లో పిక్చర్ ఎక్కడ ఫిల్ అవ్వాలి అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ ఫిట్ ఆప్షన్ యూజ్ చేసి పిక్చర్ ఆ షేప్లో ఎలా క్రాప్ అవ్వాలో ఫిట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఎగ్జాక్ట్గా ఆ షేప్లో పిక్చర్ అనేది క్రాప్ అవుతుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మీ డాక్యుమెంట్లో ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకుందాం. పిక్చర్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి
సో పిక్చర్ని సెలెక్ట్ చేయండి. పిక్చర్ సైజ్ అడ్జస్ట్ చేయడానికి పిక్చర్ సైజ్ ఇవ్వండి ఇక్కడ. తర్వాత పిక్చర్ని పాస్పోర్ట్ సైజ్ లాగా కనిపించడానికి పిక్చర్ని క్రాప్ చేయాలి. మీకు కావాల్సినంత క్రాప్ సైజ్ సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఫోటో అనేది క్రాప్ అవుతుంది. అలాగే మీరు ఫోటోని పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాగా ఇలా డ్రాగ్ చేయొచ్చు. సో పాస్పోర్ట్ సైజ్ లుక్ రావడానికి మీరు ఫోటోకి ఇక్కడ నుంచి బార్డర్ యాడ్ చేయొచ్చు. సో బార్డర్ సైజ్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసుకున్న పిక్చర్ని మోర్ పిక్చర్స్గా మార్చడానికి కంట్రోల్ కీ ప్రెస్ చేస్తూ డ్రాగ్ చేస్తూ ఉంటే మీకు మోర్ పిక్చర్స్ అనేటివి క్రియేట్ అవుతూ వెళ్తాయి. జస్ట్ కంట్రోల్ పట్టుకొని సో పిక్చర్ని డ్రా చేయండి. సో ఇలా మోర్ పిక్చర్స్ అనేటివి యాడ్ అవుతాయి. జస్ట్ కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేస్తూ ఉంటే మోర్ అండ్ మోర్ పిక్చర్స్ డ్రాగ్ అవుతూ వెళ్తాయి. ఇలా మీరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. వీడియో యూజ్ చేసి షేప్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకుందాం. సో ఇన్సర్ట్ మెనూలో షేప్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో మీకు కావాల్సిన షేప్ని ఇలా సెలెక్ట్ చేసి జస్ట్ ఇలా డ్రా చేయడం వల్ల షేప్ అనేది డ్రా అవుతుంది. ఇన్సర్ట్ షేప్స్ నుంచి మీకు కావాల్సిన షేప్ని జస్ట్ ఇలా డ్రా చేయడం వల్ల షేప్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. లైక్ బేసిక్ షేప్స్ ఉంటాయి, యారో షేప్స్ ఉంటాయి, ఈక్వేషన్ షేప్స్ ఉంటాయి, అండ్ ఫ్లో చార్ట్ షేప్స్ ఉంటాయి, స్టార్స్ అండ్ కొన్ని బ్యానర్ షేప్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీకు కావాల్సిన షేప్ ని సెలెక్ట్ చేసి జస్ట్ ఇలా డ్రా చేయడం వల్ల షేప్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ అయిన షేప్ కి కలర్ యాడ్ చేయడానికి షేప్ ఫిల్ ఆప్షన్ తీసుకోవాలి. సో ఇక్కడ కలర్ ని మీరు సెలెక్ట్ చేసి షేప్ కి కలర్ అనేది యాడ్ చేయొచ్చు. సో షేప్ స్టైల్స్ నుంచి కూడా మీరు కలర్ ని యాడ్ చేయొచ్చు. షేప్ స్టైల్ దగ్గర క్లిక్ చేస్తే మీకు మోర్ షేప్ స్టైల్స్ వస్తాయి. వాటి నుంచి కూడా మీరు షేప్ స్టైల్ ని మార్చుకోవచ్చు. షేప్ కి అవుట్లైన్, సో షేప్ కి మీరు అవుట్లైన్ ఇవ్వాల్సి వస్తే షేప్ అవుట్లైన్ ఆప్షన్ నుంచి మీరు అవుట్లైన్ ని సెలెక్ట్ చేయొచ్చు. సో షేప్ అవుట్లైన్ సైజ్ పెంచడానికి మీరు ఇక్కడ ఇలా షేప్ అవుట్లైన్ సైజ్ ని మీరు మార్చుకోవచ్చు. షేప్ ఎఫెక్ట్స్, సో మీరు డ్రా చేసిన షేప్ కి 3D ఎఫెక్ట్స్ లేదా 2D ఎఫెక్ట్స్ ఇక్కడ నుంచి మీరు అప్లై చేయొచ్చు. షేప్ ఎఫెక్ట్స్ నుంచి వెళ్ళి ఇక్కడ మీకు 3D ఎఫెక్ట్స్ అప్లై చేసి మీ షేప్ ని డిఫరెంట్ 3D ఎఫెక్ట్ ని ఇవ్వచ్చు. సో షేప్ లో మీరు టెక్స్ట్ ని ఇన్సర్ట్ చేయడం. ఇన్ కేస్ ఆఫ్ మీరు ఒక షేప్ ని ఇన్సర్ట్ చేసి అందులో టెక్స్ట్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకుందాం. షేప్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళాలి. సో మీరు డ్రా చేయాల్సిన షేప్ ని సెలెక్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన షేప్ లో టెక్స్ట్ యాడ్ చేయడానికి రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో యాడ్ టెక్స్ట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి. సో దీంతో మీకు కర్సర్ పాయింటర్ సో మీరు ఇన్సర్ట్ చేసిన షేప్ లోకి డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ టెక్స్ట్ అనేది టైప్ చేయొచ్చు. సో టెక్స్ట్ కి సైజ్ స్టైల్ అనేది మీరు మరి అప్లై చేయొచ్చు. సో ఇందాక మీరు చూపించినట్టు షేప్ కి కలర్ ఫిల్ అనేది కూడా మీరు యాడ్ చేయొచ్చు. షేప్ లో పిక్చర్ ని యాడ్ చేయడం. సో మీరు ఇన్సర్ట్ మెనూ నుంచి సో మీ పిక్చర్ కి సరిపోయే షేప్ ని సెలెక్ట్ చేసి ఆ షేప్ లో మీరు పిక్చర్ ని ఫిల్ చేయొచ్చు. షేప్ ఫిల్ ఆప్షన్ నుంచి పిక్చర్ ఆప్షన్ తీసుకోవాలి. సో అందులో మీ పిక్చర్ ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ చేయడం వల్ల ఆ షేప్ పిక్చర్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో షేప్ అవుట్లైన్ ఎఫెక్ట్ కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. షేప్ అవుట్లైన్స్ నుంచి షేప్ అవుట్లైన్ ఎఫెక్ట్ కూడా మీరు అప్లై చేయొచ్చు. యాజ్ యూజువల్ షేప్ ఎఫెక్ట్స్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. కవర్ లేఅవుట్ షేప్స్ మీరు డ్రా చేయడానికి అంటే పిక్చర్ మాట్లాడుతున్నట్టు యాడ్ చేయడానికి కూడా ఇక్కడ షేప్స్ అనేవి ఉంటాయి. మీరు జస్ట్ ఇలా సెలెక్ట్ చేసి సో ఇలా కాల్ అవుట్స్ ని యాడ్ చేయొచ్చు. అంటే అందులో మీరు టెక్స్ట్ ని ఇలా నోట్ చేయొచ్చు. అది మాట్లాడుతున్నట్టు ఇమేజ్ మాట్లాడుతున్నట్టు మీరు కాల్ అవుట్ ని ఇక్కడ డిజైన్ చేయొచ్చు. యాజ్ యూజువల్ షేప్ కి మీరు కలర్ కూడా ఇలా ఫిల్ చేయొచ్చు. సో మీ ఇన్ఫర్మేషన్ ని గ్రాఫికల్ గా కమ్యూనికేట్ చేయడానికి స్మార్ట్ ఆర్ట్ అనేది యూజ్ అవుతుంది. మీకు స్మార్ట్ ఆర్ట్ గురించి మరింత క్లియర్ గా తెలియడానికి స్మార్ట్ ఆర్ట్ ని ఇన్సర్ట్ చేద్దాం. స్మార్ట్ ఆర్ట్ ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ మెనూ స్మార్ట్ ఆర్ట్ దగ్గర క్లిక్ చేయాలి. సో మీరు కమ్యూనికేట్ చేయడానికి కావాల్సిన స్మార్ట్ ఆర్ట్ షేప్ ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయాలి, ఓకే చేయాలి. సో ఇక్కడ మీకు స్మార్ట్ ఆర్ట్ కమ్యూనికేషన్ చేయడానికి అంటే మీ ఇన్ఫర్మేషన్ ని కమ్యూనికేట్ చేయడానికి ఇక్కడ స్మార్ట్ ఆర్ట్ డిజైన్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఇక్కడ సో నేను కొంత టెక్స్ట్ ని ఆర్గనైజ్ చేసి స్మార్ట్ ఆర్ట్ క్రియేట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను స్మార్ట్ ఆర్ట్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా యాడ్ చేస్తాను.
సో ల్యాప్టాప్లో ఉన్న మోడల్స్ ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక్కడ మొబైల్స్లో ఉన్న మోడల్స్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా టీవీ. సో టీవీలో ఉన్న మోడల్స్. సో మీ ఇన్ఫర్మేషన్ అంతా ఒక లిస్ట్ ఫార్మాట్లో క్రియేట్ చేయడానికి స్మార్ట్ ఆర్ట్ అనేది యూజ్ అవుతుంది. సో స్మార్ట్ ఆర్ట్కి మీరు అడిషనల్ షేప్ని యాడ్ చేయడానికి యాడ్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. ఇక్కడ మీరు మరొక షేప్ని యాడ్ చేయొచ్చు. అందులో టెక్స్ట్ యాడ్ చేయడానికి యాడ్ బుల్లెట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి మీరు ఇంకొక కమ్యూనికేట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. క్లాసిఫికేషన్ ఆఫ్ యువర్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో మీరు ఇలా యాడ్ చేసిన స్మార్ట్ ఆర్ట్ని సో రైట్ టు లెఫ్ట్కి కూడా మూవ్ చేయొచ్చు. సో స్మార్ట్ ఆర్ట్ డిజైన్ని ఇక్కడి నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ స్మార్ట్ ఆర్ట్ డిజైన్స్ని మీరు సో ఇక్కడ క్లిక్ చేసి మార్చుకోవచ్చు. సో మీరు డిజైన్ చేసిన స్మార్ట్ ఆర్ట్కి ఇక్కడ కలర్ అనేది అప్లై చేయొచ్చు. స్మార్ట్ ఆర్ట్కి 3D ఎఫెక్ట్ని కూడా ఇక్కడ మీరు ఇవ్వడానికి వీలవుతుంది. సో చార్ట్ ఆప్షన్ గురించి తెలుసుకోబోతుంది. ఇన్సర్ట్ చార్ట్ ఆప్షన్ యూజ్ చేసి మీ డేటాకు సంబంధించి ప్యాటర్న్ ట్రెండ్ని మీరు క్రియేట్ చేయగలుగుతారు. సో మీరు చార్ట్ ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ మెను చార్ట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు కావాల్సిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ చార్ట్స్ డిస్ప్లే అవుతాయి. లైక్ కాలమ్ చార్ట్, లైన్ చార్ట్, పై చార్ట్స్, బార్ చార్ట్స్. సో చాలా గ్రాఫికల్ చార్ట్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీ డేటాకు సరిపడే చార్ట్ టైప్ని ఇక్కడ సెలెక్ట్ చేసి ఓకే చేయడం వల్ల చార్ట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ ఒక మోడల్ చార్ట్ క్రియేట్ అవుతుంది. ఆ చార్ట్కి డేటా ఎంటర్ చేయడానికి ఇక్కడ డేటా షీట్, ఎక్సెల్ షీట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ ఎక్సెల్ షీట్లో మీరు ఏదైతే డేటా యాడ్ చేస్తారో సో మీ డేటాకు తగ్గట్టుగా ఇక్కడ చార్ట్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం డేటా యాడ్ చేసి చెక్ చేద్దాం. సో ప్రజెంట్ నేను ఇక్కడ మొబైల్ వాటి యొక్క సేల్స్ గురించి చార్ట్ క్రియేట్ చేయబోతున్నాం. ఇక్కడ మొబైల్ నేమ్స్ ఇస్తున్నాను. వివో అండ్ సామ్సంగ్, ఓపో అండ్ ఎంఐ. సో వాటి యొక్క సేల్స్ ఇక్కడ మనం యాడ్ చేస్తాము. 50%, 40%. మీరు ఇక్కడ డేటా ఎంటర్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ చార్ట్ ఎడిట్ అవ్వడం మీరు గమనించవచ్చు. సో ఈ చార్ట్కి సంబంధించిన డేటా ఎంటర్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఎక్సెల్ షీట్ని ఇక్కడ మీరు క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీ చార్ట్ పూర్తిగా క్రియేట్ అయినట్టుగా డిస్ప్లే అవుతుంది. సో ఈ చార్ట్ టైప్ని మీరు మార్చడానికి ఇక్కడ చార్ట్ స్టైల్స్ నుంచి మీరు చార్ట్ స్టైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్ స్టైల్స్ని మీరు ఇక్కడ నుంచి సో క్లిక్ చేసి మార్చుకోవచ్చు. సో చార్ట్కి కలర్ అప్లై చేయడానికి ఇక్కడ చేంజ్ కలర్ ఆప్షన్కి వెళ్ళి చార్ట్ కలర్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే క్విక్ లేఅవుట్స్ ఆప్షన్ యూజ్ చేసి సో చార్ట్లో డేటా షీట్కి సంబంధించిన చార్ట్ లేఅవుట్ని మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇక్కడ మీకు మొబైల్ నేమ్స్తో పాటు వాటి సేల్స్ పర్సెంటేజ్ కూడా చార్ట్లో డిస్ప్లే అయినట్టుగా చూడొచ్చు. సో యూజింగ్ ద క్విక్ లేఅవుట్స్. సో చార్ట్ టైప్ని మార్చాలి. సో చార్ట్ టైప్ని మీరు చేంజ్ చేయడానికి చార్ట్ టైప్ దగ్గర క్లిక్ చేయాలి. మీరు చార్ట్ టైప్ని ఈసారి మరి చేంజ్ చేసుకోవచ్చు. సో కాలమ్ చార్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓకే చేయడం వల్ల మీకు మీ డేటా కాలమ్ చార్ట్లోకి చేంజ్ అవుతుంది. అలా మీరు చార్ట్ టైప్ని కూడా ఇక్కడి నుంచి మార్చుకోవచ్చు. చార్ట్ టైప్ ఆప్షన్ యూజ్ చేసి మీరు చార్ట్ టైప్ని లైన్ చార్ట్స్, పై చార్ట్స్గా ఇలా డిఫరెంట్ చార్ట్ టైప్స్గా కూడా మీరు మార్చొచ్చు. చార్ట్ ఎడిట్ చేయడానికి ఎడిట్ డేటా దగ్గర క్లిక్ చేయండి. సో మరి ఎక్సెల్ షీట్ ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మీరు చార్ట్ సైజ్ని మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఆబ్జెక్ట్ సైజ్ మీరు ఇక్కడ మార్చడం వల్ల ఆటోమేటిక్గా వాటి యొక్క సైజ్ కూడా చేంజ్ అవ్వడం చూడొచ్చు. సో ఇలా చార్ట్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మరి చార్ట్ ఎడిట్ చేయడానికి ఎడిట్ చార్ట్ ఆప్షన్ని యూజ్ చేస్తాం. మనం స్క్రీన్ షాట్ని ఎంఎస్ వర్డ్లో ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకుంటాం. మీరు స్క్రీన్ షాట్ తీయడానికి ఇన్సర్ట్ మెనూలోని స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఎంఎస్ వర్డ్ అనేది మినిమైజ్ అవుతుంది. మీరు స్క్రీన్ షాట్ తీయడానికి కావాల్సిన స్క్రీన్ని ఇలా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసుకున్న ఏరియా యొక్క స్క్రీన్ షాట్ అనేది ఎంఎస్ వర్డ్లో ఇన్సర్ట్ అవుతుంది. అలాగే మీరు స్క్రీన్ షాట్ తీయాల్సిన ఫైల్ని ఓపెన్లో ఉంచి ఆ ఫైల్ యొక్క ఫార్మాట్ని స్క్రీన్ షాట్ తీయడానికి మీరు ఎంఎస్ వర్డ్
ఇన్సర్ట్ మెను స్క్రీన్ షాట్ అనే ఐకాన్ దగ్గర క్లిక్ చేస్తే మీరు బ్యాక్గ్రౌండ్ లో ఉంచిన ఓపెన్ లో ఉంచిన ఫైల్ యొక్క స్క్రీన్ షాట్ అనేది ఆటోమేటిక్ గా మీరు సెలెక్ట్ చేయకుండానే డైరెక్ట్ గా ఇన్సర్ట్ అవుతుంది. సో ఇలా కాకుండా మీరు ఎంఎస్ వర్డ్ లో ఏవైనా స్క్రీన్ షాట్ తీసి ఇన్సర్ట్ చేయడానికి మీరు కీబోర్డ్ లో ప్రింట్ స్క్రీన్ అనే ఐకాన్ కీని యూజ్ చేసి కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీరు స్క్రీన్ షాట్ తీయడానికి అవసరమైన ఫైల్ ని ఓపెన్ లో ఉంచండి. మీ కీబోర్డ్ లో విండో మరియు ప్రింట్ స్క్రీన్ కీ పైన కీని ప్రెస్ చేయండి. కీబోర్డ్ లో విండోస్ మరియు ప్రింట్ స్క్రీన్ అనే కీని ప్రెస్ చేయండి. దాంతో మీ ఓపెన్ లో ఉంచిన స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. సో మీరు మరియు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి పేస్ట్ ఆప్షన్ యూజ్ చేయడం ద్వారా కూడా మీరు స్క్రీన్ షాట్ ని తీసుకోవచ్చు. సో సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ నా స్పెషల్ రిక్వెస్ట్ ఏమంటే, మీరు చాలా మంది జస్ట్ నా వీడియోస్ ని వ్యూ చేస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. హైపర్ లింక్, బుక్ మార్క్, క్రాస్ రెఫరెన్స్ ఆప్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఫస్ట్ వన్ హైపర్ లింక్ గురించి తెలుసుకుందాం. హైపర్ లింక్ అంటే మీరు జనరల్ గా ఏదైనా అప్లికేషన్స్ ఫిల్అప్ చేయాలి అంటే ఈ లింక్ పైన క్లిక్ చేసి ఫిల్ చేయండి, లేదా ఈ లింక్ పైన క్లిక్ చేసి మీ రిజల్ట్ ని వెరిఫై చేసుకోండి అంటూ ఉంటారు కదా. సో అలాంటి వాటిని హైపర్ లింక్స్ అంటారు. ఎంఎస్ వర్డ్ లో కూడా మీరు ఒక పర్టికులర్ లింక్ పైన క్లిక్ చేసి దానికి సపోర్టెడ్ ఫైల్ ని మీరు ఓపెన్ చేయగలుగుతారు. సో హైపర్ లింక్ క్రియేట్ చేయడానికి మీరు ఇక్కడ ఫస్ట్ హైపర్ లింక్ టెక్స్ట్ ని టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసిన టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి హైపర్ లింక్ దగ్గర క్లిక్ చేయండి. సో ఆ లింక్ పైన క్లిక్ చేసినప్పుడు ఏ ఫైల్ ఓపెన్ అవ్వాలి అనేది ఇక్కడ ఉన్న మీ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ నుంచి ఆ ఫైల్ నేమ్ ని సెలెక్ట్ చేయండి అండ్ ఓకే చేయండి. దీంతో మీరు సెలెక్ట్ చేసుకున్న ఫైల్ యొక్క లింక్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో దెన్ ఇప్పుడు ఆ ఫైల్ ఓపెన్ చేయడానికి మీరు లింక్ పైన కంట్రోల్ ప్రెస్ చేస్తూ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. వెంటనే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఎగ్జిస్టింగ్ ఫైల్స్ కి హైపర్ లింక్ అని మీరు క్రియేట్ చేయొచ్చు. యాజ్ యూజువల్ మీరు హైపర్ లింక్ అనేది టాప్ ఆఫ్ ద డాక్యుమెంట్ కి కూడా క్రియేట్ చేయొచ్చు. అది ఇలా చూద్దాం. ఇప్పుడు మీ డాక్యుమెంట్ కి బాటమ్ సైడ్కి వెళ్తున్నాను. సో ఇక్కడ మీకు టాప్ ఆఫ్ ద డాక్యుమెంట్ కి వెళ్ళడానికి ఒక హైపర్ లింక్ ని క్రియేట్ చేస్తాం. హోమ్ పేరుతో ఇక్కడ హైపర్ లింక్ ని క్రియేట్ చేయబోతున్నాం. హైపర్ లింక్ నేమ్ సెలెక్ట్ చేయండి. హైపర్ లింక్ దగ్గర క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ సెకండ్ ఆప్షన్కి వెళ్తున్నాను. సో ఇక్కడ టాప్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఓకే చేయండి. దాంతో టాప్ ఆఫ్ ద డాక్యుమెంట్ సంబంధించిన హైపర్ లింక్ అనేది ఇప్పుడు క్రియేట్ అవుతుంది. మీరు ఇప్పుడు క్రియేట్ చేసిన టెక్స్ట్ దగ్గర క్లిక్ చేస్తే మీ డాక్యుమెంట్ అనేది ఫ్రంట్ కి అంటే టాప్ ఆఫ్ ద డాక్యుమెంట్ కి మూవ్ అవ్వడం చూడొచ్చు. సో ఇలా డాక్యుమెంట్ లో ప్లేసెస్ కి కానీ లేదా ఎగ్జిస్టింగ్ ఫైల్స్ కి కానీ మీరు హైపర్ లింక్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఫోటోస్ కి, వీడియోస్ కి, తర్వాత ఆడియో ఫైల్స్ కి కూడా హైపర్ లింక్స్ ని మనం ఇందాక క్రియేట్ చేసినట్టు హైపర్ లింక్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు హైపర్ లింక్ క్రియేట్ చేయడానికి హైపర్ లింక్ కావాల్సిన టెక్స్ట్ ని ఇక్కడ ప్రిపేర్ చేయండి. సో ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేసినప్పుడు ఏ ఫోటో ఓపెన్ అవ్వాలి అనేది ఎగ్జిస్టింగ్ ఫైల్స్ నుంచి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే టెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత హైపర్ లింక్ దగ్గర క్లిక్ చేయండి. సో మీరు ఆ పిక్చర్ డౌన్లోడ్ అనే హైపర్ లింక్ క్లిక్ చేసినప్పుడు ఏ ఫోటో ఓపెన్ అవ్వాలి అనేది మీ కంప్యూటర్స్ నుంచి ఆ ఫోటో ఫైల్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే చేయడంతో అది పిక్చర్ హైపర్ లింక్ గా క్రియేట్ అవుతుంది. దాన్ని ఇప్పుడు అక్కడ క్లిక్ చేయడం వల్ల మీరు ఓపెన్ చేయదలుచుకున్న ఫోటో ఇక్కడ ఓపెన్ అవుతుంది. యాజ్ యూజువల్ మీరు వీడియో, ఆడియో కూడా ఇలా హైపర్ లింక్స్ ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం బుక్ మార్క్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. సో బుక్ మార్క్ ఆప్షన్ ద్వారా మీరు డాక్యుమెంట్ లో ఒక పర్టికులర్ ప్లేస్ కి కర్సర్ ని మూవ్ చేయడానికి వీలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బుక్ రీడ్ చేస్తూ ఉంటారు. సో ఆ బుక్ లో మీరు రీడ్ చేసిన పేజెస్ ని ఐడెంటిఫై చేయడానికి ఆ ప్లేసెస్ లో మీరు పెన్ కానీ పేపర్ ఫోల్డ్ చేయడం కానీ చేస్తారు. అలాంటి వాటిని బుక్ మార్క్స్ అంటారు. జనరల్ గా మీ రిపోర్ట్ ని మీరు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎక్కడి వరకు డేటా వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది అని మీరు బుక్ మార్క్ ని క్రియేట్ చేయడానికి ఆ ప్లేస్ లో కర్సర్ ని ఉంచాలి. బుక్ మార్క్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో బుక్ మార్క్ కి నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. బుక్ మార్క్ నేమ్ నేను యాజ్ ఏ టుడే రీడ్ అనే ఫైల్ నేమ్ తో సేవ్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు బుక్ మార్క్ ని ఆ ప్లేస్ లో క్రియేట్ చేయొచ్చు. సో మరుసటి రోజు లేదా మీరు ఎప్పుడైనా డేటా వెరిఫికేషన్ చేయాల్సి వస్తే మీరు మళ్ళీ బుక్ మార్క్ ఆప్షన్కి వెళ్ళండి. సో మీరు ఇంతకు ముందు ఇచ్చిన బుక్ మార్క్ కంటెంట్ నేమ్ ని సెలెక్ట్ చేసి గో టు ఇవ్వడం వల్ల మీ పేపర్ ఆటోమేటిక్ గా మీరు ఎక్కడైతే బుక్ మార్క్ క్రియేట్ చేస్తారో ఆ ప్లేస్ కి కర్సర్ ని మూవ్ చేస్తుంది. మీరు టెక్స్ట్ బుక్స్ ని ఎలా అయితే బుక్ మార్క్ నుంచి మళ్ళీ రెఫరెన్స్ కి ఓపెన్ చేస్తారో ఇలా బుక్ మార్క్ ఆప్షన్ యూజ్ చేసి మీరు ఎక్కడైతే స్టాప్ చేశారో రెఫరెన్స్ డేటా అక్కడికి కర్సర్ ని మరొకసారి మూవ్ చేయగలుగుతారు. సో బుక్ మార్క్ అనేది డేటా వెరిఫికేషన్ కోసం మీరు బుక్ మార్క్స్ ని క్రియేట్ చేయొచ్చు.
సో మీకోసం మరొకసారి నేను బుక్ మార్క్ క్రియేట్ చేయబోతున్నాను ఈ ప్లేస్ లో. సో బుక్ మార్క్ దగ్గర క్లిక్ చేయాలి. ఇక్కడ బుక్ మార్క్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ యాడ్ చేస్తే ఆ ప్లేస్ లో మరొక బుక్ మార్క్ క్రియేట్ అవుతుంది. ఇలా మీరు సో ఎప్పుడు ఏ డేటా వెరిఫికేషన్ అయింది అనేది బుక్ మార్క్స్ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సండే వెరిఫికేషన్ ఎక్కడ అయింది అనేది చెక్ చేస్తాను. అలాగే టుడే వెరిఫికేషన్ అంటే లాస్ట్ డే వెరిఫికేషన్ ఎక్కడ వరకు కంప్లీట్ అయింది అనేది ఇలా బుక్ మార్క్ ఆప్షన్స్ వచ్చేసి వెరిఫై చేసుకోవచ్చు. మీరు క్రియేట్ చేసిన బుక్ మార్క్స్ కి కూడా హైపర్ లింక్ ని క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసిన బుక్ మార్క్స్ కి హైపర్ లింక్స్ క్రియేట్ చేయడానికి మీరు కర్సర్ ని ఒక ప్లేస్ లో ఉంచి హైపర్ లింక్ దగ్గర క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్కి వెళ్ళండి, ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్. సో మీరు క్రియేట్ చేసిన బుక్ మార్క్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో వీటిని మీరు యాజ్ ఏ బుక్ మార్క్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఓకే చేయడంతో బుక్ మార్క్ యాజ్ ఏ హైపర్ లింక్ గా క్రియేట్ అవుతుంది. దెన్ ఇప్పుడు అక్కడ మీరు క్లిక్ చేస్తే ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఆ బుక్ మార్క్ అనేది బుక్ మార్క్ ప్లేస్ కి కర్సర్ అది ఆటోమేటిక్ గా మూవ్ అవుతుంది. ఇక లాస్ట్ వన్ క్రాస్ రెఫరెన్స్. క్రాస్ రెఫరెన్స్ యూజ్ చేసి మీ డాక్యుమెంట్ లో లిస్ట్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే బుక్ మార్క్స్ ఏమున్నాయి, అలాగే మీ డాక్యుమెంట్ లో ఎలాంటి హెడ్డింగ్స్ ఉన్నాయి, ఫుట్ నోట్స్ ఏమున్నాయి, ఈక్వేషన్స్ ఏమున్నాయి అనేది మీరు రెఫరెన్స్ గా యూజ్ చేసుకోవచ్చు. వాటిని మీ డాక్యుమెంట్ లో ఇలా ఇన్సర్ట్ ఆప్షన్ యూజ్ చేసి కూడా మీరు బుక్ మార్క్స్, హెడ్డింగ్స్ ఇలాంటి వాటిని ఇన్సర్ట్ మెనూలోని టెక్స్ట్ బాక్స్, క్విక్ పాట్స్, వర్డ్ అవుట్, డ్రాప్ క్యాప్ అనే ఆప్షన్స్ గురించి తెలుసుకోబోతుంది. సో ఇందులో ఫస్ట్ వన్ టెక్స్ట్ బాక్స్. టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ యూజ్ చేసి బాక్స్ విత్ టెక్స్ట్ ని మీరు ఇన్సర్ట్ చేయగలుగుతారు. టెక్స్ట్ బాక్స్ ఇన్సర్ట్ చేయడానికి కావాల్సిన ప్లేస్ ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు సో మెనీ టెక్స్ట్ బాక్స్ మోడల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. వీటిలో మీకు కావాల్సిన టెక్స్ట్ బాక్స్ ని సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్ గా ఒక బాక్స్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఈ బాక్స్ లో మీరు టెక్స్ట్ ని యాడ్ చేయొచ్చు. సమ్ టెక్స్ట్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. సమ్ మేబీ మీరు బుక్స్ లో నోటీస్ అని, ఇంపార్టెంట్ టిప్స్ అని, లేదా కొన్ని చాప్టర్ డీటెయిల్స్ అనేసి ఇలా బాక్స్ ద్వారా టెక్స్ట్ ని ఇన్సర్ట్ చేసి ఉంటారు. అలాంటి సందర్భాల్లో టెక్స్ట్ బాక్స్ ని మనం డాక్యుమెంట్స్ కి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన టెక్స్ట్ బాక్స్ కి మీకు నేను ఇంతకుముందు వీడియోస్ లో చెప్పినట్టుగా ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అంటే కలర్, షేప్ ఫిల్, బార్డర్ ఇవన్నీ కూడా ఇక్కడ మీరు టెక్స్ట్ బాక్స్ కి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ క్విక్ పాట్స్. సో క్విక్ పాట్స్ అనే ఈ ఆప్షన్ ద్వారా మీ డాక్యుమెంట్ లో ఆల్రెడీ మీరు చేసిన టెక్స్ట్, పిక్చర్, టేబుల్, ఎనీ ఆబ్జెక్ట్స్ ని క్విక్ పాట్ గ్యాలరీలోకి యాడ్ చేసుకొని క్విక్ పాట్ గ్యాలరీలో యాడ్ చేసుకొని మీకు అవసరం వచ్చినప్పుడు సో మీరు ఆ ప్లేసెస్ లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎలా పూర్తిగా చూడండి, మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాడ్ చేయాల్సిన టెక్స్ట్ లేదా పారాగ్రాఫ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఇన్సర్ట్ మెను, క్విక్ పాట్, సేవ్ సెలెక్షన్ టు క్విక్ పాట్ గ్యాలరీ దగ్గర క్లిక్ చేయండి. దెన్ ఈ టెక్స్ట్ ని మీరు సేవ్ చేయడానికి ఏదైనా నేమ్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఓకే చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ క్విక్ పాట్ గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. యాజ్ యూజువల్ మీరు ఫోటోని కూడా క్విక్ పాట్ గ్యాలరీలోకి మీరు సేవ్ చేయొచ్చు. సేవ్ సెలెక్షన్ టు క్విక్ పాట్ గ్యాలరీ ఇక్కడ ఇలా క్లిక్ చేసి సో సో మీకు రెగ్యులర్ గా అవసరమయ్యే ఇమేజెస్, టెక్స్ట్, టేబుల్స్, సమ్ ఆబ్జెక్ట్స్ ని ఇలా సేవ్ చేస్తూ వెళ్ళొచ్చు. మరి మీకు అవసరం వచ్చినప్పుడు ఇన్ కేస్ సో మీ ఎనీ డాక్యుమెంట్ ఇది ఒక ఫైల్ నుంచే కాదు, సో ఏ డాక్యుమెంట్ లోకైనా మీరు ఇప్పుడు ఇలా ఇన్సర్ట్ చేస్తున్న టేబుల్స్, పిక్చర్స్, సమ్ టెక్స్ట్ మీరు ఆ డాక్యుమెంట్స్ లోకి యాడ్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ గా ఇప్పుడు దాకా మనం యాడ్ చేసిన టెక్స్ట్, పిక్చర్, టేబుల్, ఆబ్జెక్ట్స్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. సో ఎక్కడైతే మీకు మళ్ళీ ఇదే డేటా అవసరం వచ్చినప్పుడు క్విక్ పాట్ గ్యాలరీ నుంచి మీరు వాటిని డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు క్విక్ పాట్ దగ్గర క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ యాడ్ చేసి ఉన్న క్విక్ పాట్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. లైక్ టెక్స్ట్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, ఈవెన్ టేబుల్ కావచ్చు. సో మీరు అనదర్ ఫైల్స్ లేదా ప్రజెంట్ యూజ్ చేస్తున్న డిఫరెంట్ పేజెస్ లో రెగ్యులర్ గా యూజ్ చేసే ఇమేజెస్, టెక్స్ట్ ఆర్ టేబుల్ ఆర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ని క్విక్ పాట్ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. క్విక్ పాట్ లో మీరు ఆటో టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే సమ్ డాక్యుమెంట్ ప్రాపర్టీస్ యాడ్ చేసుకోవచ్చు. యాజ్ యువర్ కంపెనీ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్, కంపెనీ ఫోన్ నంబర్ ఇలాంటి ముందే మీరు యాడ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వర్డ్ అవుట్ అనే ఈ ఆప్షన్ ద్వారా మీరు డెకరేటివ్ టెక్స్ట్ ని మీ డాక్యుమెంట్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు డాక్యుమెంట్ టైటిల్ కావచ్చు లేదా డాక్యుమెంట్ సంబంధించిన ఏదైనా హెడ్డింగ్స్ ని మీరు వర్డ్ అవుట్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఇక్కడ డిజైన్ చేయొచ్చు. సో వర్డ్ అవుట్ యాడ్ చేయడానికి వర్డ్ అవుట్ దగ్గర క్లిక్ చేయాలి. సో ఇక్కడ కనిపిస్తున్న ఆర్టిస్టిక్ గ్యాలరీ నుంచి మీకు కావాల్సిన ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేయండి అండ్ అక్కడ ఇక మీ టెక్స్ట్ ని
అక్కడ యాడ్ చేయొచ్చు. ఈ ఆప్షన్ ద్వారా మీరు వన్ క్లిక్ సెట్టింగ్స్ చేసినట్టు అవుతుంది. అంటే టెక్స్ట్ కలర్, సైజ్, టైప్ అన్ని కూడా ఒకసారిగా సెట్టింగ్స్ అయిపోతాయి. సో దెన్ వీటికి కావాల్సినట్టుగా మీరు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ షేడింగ్ కలర్స్ ఇవన్నీ కూడా యాడ్ చేయొచ్చు. ఈవెన్ అవుట్లైన్స్ ఇలా మీరు డెకరేటివ్ టెక్స్ట్ ని మీ డాక్యుమెంట్ లో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ డ్రాప్ క్యాప్. డ్రాప్ క్యాప్ అనే ఆప్షన్ ద్వారా సో మీరు సెలెక్ట్ చేసుకున్న పారాగ్రాఫ్ కి ఫస్ట్ లెటర్ అనేది హైలైట్ అయ్యి కనిపిస్తుంది. సో జనరల్ గా మీరు మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ లో పారాగ్రాఫ్స్ లో స్టార్టింగ్ లెటర్ హైలైట్ అయ్యి కనిపించడం చూసి ఉంటారు. సో అలా రావడానికి మీరు ఈ వర్డ్ డాట్ ఆప్షన్, డ్రాప్ క్యాప్ ఆప్షన్ ని యూజ్ చేయొచ్చు. డ్రాప్ క్యాప్ రావడానికి కావాల్సిన పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ మెను, డ్రాప్ క్యాప్ దగ్గర క్లిక్ చేయండి. ఇందులో మీకు డ్రాప్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి. దాంతో స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఐ మరి హైలైటెడ్ గా డిస్ప్లే అవుతుంది. సో వెరీ సింపుల్. పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేసి డ్రాప్ క్యాప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు స్టార్టింగ్ లెటర్ ని హైలైట్ చేయొచ్చు. ఇంకొక ఇన్ మార్జిన్ అనే ఆప్షన్ ద్వారా కూడా మీరు మార్జిన్ లో లెటర్ వచ్చేలా సెట్ చేయొచ్చు. డ్రాప్ ఆప్షన్ ద్వారా అయితే ఆ పారాగ్రాఫ్ లో ఫస్ట్ లెటర్ హైలైట్ అయ్యి చేసిన ఆప్షన్ సంబంధించి ఇక్కడ నోట్స్ కూడా ఇచ్చాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని సో మీరు ఏదైనా ఒక నోట్బుక్ లో నోట్ చేసుకోండి. అండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు సో ఆప్షన్స్ ఏమైనా డౌట్స్ వస్తే నోట్స్ ని వెరిఫై చేయండి. మీకు వీడియో బాగా నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.